హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఓజీ సినిమాకి సంబంధించి నిన్న ఈవెంట్ జరిగింది హైదరాబాద్ లో ఎల్బీ స్టేడియంలో మనకు తెలిసింది. సో ఒకసారి ఆ ఈవెంట్ దాని హైలైట్స్, పవన్ కళ్యాణ్ గారి స్పీచ్, దీనికి సంబంధించి డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ నారాయణ రాజు గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్ నిన్న ఓజీ రిలీజ్ ఈవెంట్ అంటే ఒక కన్సర్ట్ లాగా జరపడం చూస్తాం ఎల్బీ స్టేడియంలో. సో వర్షంలో అలా జరిగిపోయింది. సో ఎలా అనిపించింది మీకు ఆ ఈవెంట్ అండ్ పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ గురించి ఏం చెప్తారు సార్? ఇప్పుడు యాక్చువల్గా ఆ సినిమాకు ప్రీ రిలీజ్ ఉంటుందా, ఉంటే ఎక్కడ ఉంటుందా అనేది కొంత చర్చ జరిగింది. అవును. ఆయన డిప్యూటీ సీఎం కాబట్టి ఆంధ్ర ప్రాంతంలోనే జరుపుతారని కూడా కొంత చర్చ జరిగింది. వైజాగ్ లాంటి ప్రాంతంలో చూశారు. హరిహర వీరమల్లప్పుడు కూడా ఇలాగే జరిగింది. ఓకే. సరే, ఏదైతేనేమి హైదరాబాద్ సెంట్రల్ సిటీ కాబట్టి ఇక్కడ తీసుకున్నారు. అయితే వాళ్ళు తీసుకున్న స్టేడియం చాలా పెద్దది. అవును. ఎల్బీ స్టేడియంలో ఒక సినిమా ఈవెంట్ జరపడం అంటే మామూలు విషయం కాదు. అసలు ఆ థియేటర్ స్టేడియం నిండుద్దా లేదా అన్న అది కూడా ఒక చర్చ జరిగింది. కానీ పవన్ కళ్యాణ్కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్, ఆయన అంటే ఇష్టపడే వాళ్ళు, ఆయనను ప్రత్యక్షంగా చూడాలనుకునే వాళ్ళు, ప్లస్ సినిమా మీద ఉన్న క్రేజ్, ఇవన్నీ కలిసి మొత్తం ఆంధ్రప్రదేశ్ నుంచి కావచ్చు, తెలంగాణ జిల్లాల నుంచి కావచ్చు, కొన్ని వందలాది మంది, వేలాది మందిని హైదరాబాద్కు తీసుకొచ్చింది. దాంతో స్టేడియం దాదాపుగా నిండిపోయింది. అక్కడ వాతావరణం ప్రతికూలంగా ఉన్నప్పటికీ కూడా, హైదరాబాద్లో కొద్ది రోజులుగా వర్షాలు బాగా పడుతున్నాయి కదా, అయినప్పటికీ కూడా ధైర్యంగా ఈవెంట్ చేయడానికి ముందుకొచ్చారు. తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్లో ఓపెన్ ఫంక్షన్స్ సినిమా ఆర్టిస్టులకి చేయడానికి కొంత నిర్బంధం ఉంది. కొన్ని అనుభవాల దృష్ట్యా ప్రీ రిలీజ్ ఈవెంట్లను ప్రభుత్వం కొద్దిగా కఠినతరం చేసింది. మనకు తెలుసు అది. కొన్ని అనుమతులు ఇచ్చి కూడా క్యాన్సిల్ చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ పవన్ కళ్యాణ్ సినిమాకు అలాంటి ఇబ్బందులు ఏమీ ఎదురు రాలేదు. మొదటిది, అతను డిప్యూటీ సీఎం అయి ఉండడం కూడా కావచ్చు. ఒక ప్రభుత్వంలో కీలక వ్యక్తి కాబట్టి ఆయన ఈవెంట్కే ఇక్కడ అడ్డంకి కల్పిస్తే బాగుండదన్న ఉద్దేశంతో ప్రభుత్వం తగిన భద్రతతో ఒక సెక్యూరిటీ ఉండే ప్లేస్లో అనుమతి ఇచ్చింది. దానికి అభిమానులు పోటెత్తారని చెప్పవచ్చు. మరి ఈ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతాడు? పవన్ కళ్యాణ్ కాకుండా సహజంగా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇతర గెస్టులు కూడా ఉంటారు. మరి పవన్ కళ్యాణ్ మాట్లాడాలన్నా, ఆయనను పొగడాలన్నా ఒక గెస్ట్ రావాలి. ఎవరు వస్తారన్నది వాళ్ళు ఏం రివీల్ చేయలే. కానీ చివరికి ఎవరు లేరు. వాళ్ళ యూనిట్ మధ్యనే జరిగింది. పవన్ కళ్యాణ్ ఎంట్రీతోనే ఆ ఈవెంట్కు హైప్ వచ్చేసింది. పవన్ కళ్యాణ్ సాధారణంగా ఆ సినిమాలో తీసుకున్న కాస్ట్యూమ్స్తోనే రావడం అనేది ఎవరు ఊహించలేదు. పైగా చేతిలో ఒక తల్వార్ కూడా ఉంది. ఆయన తల్వార్తో మరి డిప్యూటీ సీఎం స్థాయిలో ఉన్నోడు ఒక తల్వార్ పట్టుకొని వీధికి మీదికి రావడం కొందరు వ్యతిరేకించవచ్చు. కానీ సినిమాలో క్యారెక్టరేషన్ అది. ఆ ఈవెంట్కు మా పరిమితం చేస్తే కేవలం ఆయనను పవన్ కళ్యాణ్ అనే ఒక హీరోగానే చూడాలి. దానికి వేరే అపార్థాలు తావివ్వటానికి వీల్లేదు. పవన్ కళ్యాణ్ బ్లాక్ అండ్ బ్లాక్ కాస్ట్యూమ్స్ ఎంటర్ కావడంతోనే ఆల్రెడీ ఓజీ సినిమా చూస్తున్న ఫీలింగే అభిమానులకు కలిగింది. పవన్ కళ్యాణ్ నాటక తీరు, ఆయన ఆవేశం అభిమానులకు చూడగానే కొద్దిగా ఆయన ఉప్పొంగిపోతాడు. ఒకసారి కంట్రోల్ తప్పి మాట్లాడుతుంటాడు కూడా. సహజంగా పవన్ కళ్యాణ్ స్పీచ్లో ఒక్కొక్కసారి పదాలు ఎత్తుకుంటాడు. అవన్నీ ఇందులో లేవు. అనర్ఘలంగా తను చెప్పాలనుకునేది చెప్పాడు. ఈ వర్షం మనల్ని ఆపుతుందా, ఫెయిల్యూర్స్ మనల్ని ఆపుతాయా అని అభిమానులు ఒక ఉత్తేజం కూడా నింపాడు. అందుకే అలాంటి ఈవెంట్లో ఒక స్టార్ హీరో ఉంటే ఆ స్టార్ హీరో స్పీచ్ మాత్రమే చాలు. ఆ పక్కన ఉన్న డైరెక్టరో లేదా మ్యూజిక్ డైరెక్టరో హీరోయినో వీళ్ళ స్పీచ్లు అభిమానులకు అవసరం లేదు. ఆ విధంగానే దాన్ని డిజైన్ చేసినట్టుగా కనపడ్డది. అయితే ఒక చిన్న మిస్సింగ్ ఏంటంటే ట్రైలర్ ఈవెంట్ అన్నారు. ఆ ట్రైలరు ఏదో సాంకేతిక కారణాలు ఉండొచ్చు. నా ఉద్దేశం మాత్రం ట్రైలర్ రిలీజ్ చేయకుండా ట్రైలర్ కంటే గొప్ప ఈవెంట్ అభిమానులకు ఇచ్చిందని మనం భావించవచ్చు. ఓకే సార్, అక్కడ కంప్లీట్ పవన్ కళ్యాణ్ గారు ఏకపాత్రాభినయం చేసినట్టుగా కూడా మనకు కనిపించింది. అంటే ఆయన ఒక్కరే మాట్లాడేశారు. ఆయనదే మొత్తం హడావిడిగా కనిపించింది. అంటే ప్లాన్ చేసుకోలేదా, లేకుంటే ఏంటి మిగతా వాళ్ళు మాట్లాడలేదు? వర్షమే కారణమా? వాతావరణం ప్రశాంతంగా అనుకూలంగా ఉంటే మెయిన్ అట్రాక్షన్గా ఉన్న పవన్ కళ్యాణ్ స్పీచ్ చివరిలో ఉండాలి. అవును. పవన్ కళ్యాణ్తో గతంలో పనిచేసిన డైరెక్టర్లు కానీ, ఆయనకు అత్యంత సన్నిహిత మిత్రుడు త్రివిక్రమ్ లాంటి వాళ్ళు కూడా రాలేదు. అంటే వాతావరణం ప్రతికూలంగా ఉండడం వల్ల దాన్ని కుదించి ఉండొచ్చు. అభిమానులు కోరుకునేది కూడా నేను ఇందాక చెప్పినట్టు తెర వెనుక లేదా ఆయన పక్కన ఉన్న వ్యక్తులు మాట్లాడాలని వాళ్ళు ఏం కోరుకోరు. పవన్ కళ్యాణ్ నుంచి 4 మాటలు వస్తే చాలు అనేది అభిమానుల ఉద్దేశం.
అదే వర్షం భారీ వర్షం వచ్చే సూచన ఉండడంతో త్వరితగతిన కార్యక్రమాన్ని ముగించాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్కే ఆ ఛాయిస్ ఇచ్చారు. ఆయనే అందరి తరపున వకాల్తా పుచ్చుకొని అందరి గురించి, మ్యూజిక్ గురించి, హీరోయిన్ల గురించి, కో ఆర్టిస్టుల గురించి, అందరి గురించి ఆయనే మాట్లాడాడుగా. చివరగా వేదిక దిగిపోతూ అనుమతి ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పేరు మర్చిపోలే ఆయన, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు అయిన 2 రాష్ట్రాల క్యాబినెట్లకు, పోలీసులకు ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా వాళ్ళందరికీ థ్యాంక్స్ కూడా చెప్పాడు. అవును. ఓకే. సరే, ఈ సినిమాకి అంటే ప్రమోషన్స్ సినిమా రిలీజ్ ముందు పెద్దగా చేయలేదు. హైప్ ఉంది, జనాల్లో బజ్ ఉంది, చూడాలన్న కోరిక, ఈగర్నెస్, అదంతా క్యూరియాసిటీ ఉన్నాయి. కాకపోతే ప్రమోషన్స్ పెద్దగా చేయలేదు. మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ డే కూడా చేస్తారో తెలీదు. కాకపోతే ఈవెంట్ అనేది ఎనాఫ్ అయినా సరిపోతుందా సినిమాకి? మీరేం చెప్తారు సార్? పవన్ కళ్యాణ్ లాంటి స్టార్, అంటే ఒక పవనే కాదు, మనకు తెలుగులో సూపర్ స్టార్స్ అనదగిన హీరోలు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి సంబంధించిన ప్రతి అప్డేట్ అభిమానులకు సోషల్ మీడియా ద్వారా చేరుతూనే ఉంటుంది. అది పవన్ కళ్యాణ్ విషయంలో కూడా అది వాస్తవం. ఓజీ సినిమా అప్డేట్స్ అన్నీ మీడియా కంటే ముందు ఫ్యాన్స్కే తెలుసు. ఆ సినిమా మీద ఎప్పుడైతే టీజర్ రిలీజ్ చేశారో ఆ సినిమా గురించి అప్పటి నుంచి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఏ విధంగా ఒక అగ్రెసివ్ క్యారెక్టర్లో చూడాలని వాళ్ళు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారో, అలాంటి పాత్ర అంటే పంజా లాంటి సినిమాలో చేసిన క్యారెక్టర్ కావచ్చు, అలాంటి ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ ఇందులో చేస్తున్నాడు అని వాళ్ళకి అర్థమైపోయింది. ఆ క్యారెక్టర్కు చేసిన కాస్ట్యూమ్ డిజైన్ కూడా చాలా అద్భుతంగా అభిమానులకు పట్టేసింది. దాన్ని కొంతమంది ఫ్యాన్స్ ఫాలో కూడా అవుతున్నారు. ఇక దీనికి మించి పవన్ సినిమా రిలీజ్ డేట్ వేశాక ఇక దానికి ఇంకా ప్రమోషన్స్ ఎందుకు అవసరం లేదు. జనం మాట్లాడుకుంటున్నారు కదా సినిమా, టీవీ ద్వారానో, సోషల్ మీడియా ద్వారానో, లేదా ప్రింట్ మీడియా ద్వారానో, మరో మార్గంలో ఏదైనా సరే జనం ఆ సినిమా గురించి మాట్లాడుకుంటున్నప్పుడు దాన్ని మరింత హైప్ తీసుకెళ్ళి సాధారణ ప్రేక్షకులు హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టడం అనవసరం. ఇప్పటి వరకు ఈవెంట్ కూడా నా అభిప్రాయం ఏంటంటే ఇలాంటి ఈవెంట్లు కూడా అనవసరం పెద్ద హీరోలకు. ఎందుకంటే ఆటోమేటిక్గా పోస్టరు డేట్ వేసినప్పుడు అది వెళ్ళిపోతూనే ఉంటుంది. ప్రత్యేకించి మళ్ళీ వేలాది మంది, లక్షలాది మంది అభిమానులను చోటు పిలిచి మళ్ళీ ఈవెంట్ చేసి ఆ సినిమాను మళ్ళీ ప్రమోట్ చేసుకోవాల్సిన అవసరం ఈ ఓజీ లాంటి సినిమాకు ఉందనేది నేను అనుకుంటున్నాను. ఓకే సార్, చివరిగా పవన్ కళ్యాణ్ గారికి ఒక స్ట్రాంగ్ కంబ్యాక్, అంటే ఒక సినిమా పెద్ద హిట్ అయితే అది కావాలి. అది ప్రీవియస్ ఫిలిం అయితే వర్కౌట్ అవ్వలేదు. ఈ సినిమా మీద అంటే పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి, ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి జనాల్లో. సో బుకింగ్స్ కూడా ఆ రేంజ్ లో జరుగుతున్నాయి. మరి సినిమాతో కంప్లీట్ గా పవన్ కళ్యాణ్ గారు తన స్టామినా మరోసారి ఏంటో చూపించగలుగుతారు సార్, మీరేం చెప్తారు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ క్యాపబిలిటీ ఏమిటి అనేది ఈ ఒక్క సినిమా కాదు, ఆయన గతంలో చేసిన సినిమాలు అనేకం ఉన్నాయి. అవును. ఆ సినిమాల్లో కొన్ని సక్సెస్ అయ్యాయి, కొన్ని బాగున్నా కూడా మనకు డిసప్పాయింట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అది ఆయన కెరీర్ మీద కానీ, ఆయన స్టార్డమ్ మీద కానీ ఎలాంటి ముద్ర పడలేదు. ఫెయిల్యూర్స్ వచ్చాయి కాబట్టి ఆయన రీచ్ ఏవి తగ్గలేదు. సహజంగా స్టార్గా ఎస్టాబ్లిష్ అయిన ఏ హీరో అయినా సరే, మీరు ఒకసారి ఇండియన్ సినిమా మొత్తం హిస్టరీ తీసుకుంటే అనేక మంది స్టార్స్ కూడా ఫెయిల్యూర్స్ ఉన్నాయి, మంచి సక్సెస్ కూడా ఉన్నాయి. కాబట్టి పవన్ కళ్యాణ్కు సక్సెస్ లేదా ఫెయిల్యూర్ ఈ రెండేవి కొత్త కాదు. ఈ ఓజీతో వచ్చే రేంజ్ సక్సెస్ ఆయనకు మళ్ళా కొత్త ఇమేజ్ తెస్తుందనో, కొత్త స్టార్డమ్ తెస్తుందనో ఏమీ లేదు. మన టాలీవుడ్లో పవన్ కళ్యాణ్ రేంజ్ ఎలాంటిదో అందరికీ తెలుసు. ఆయన స్క్రీన్ మీద కనబడితే చాలు, జనం చూడడానికి థియేటర్లకు పోటెత్తుతారు. ఆ సినిమా మీలో ఆయన కనబడాలి అంతే, అంతే తప్ప సినిమా సక్సెస్ ఫెయిల్యూర్ వాళ్ళకి సంబంధం లేదు. గత హరిహర వీరమల్లు కొంత డిసప్పాయింట్ చేసింది, మరి ఈ సినిమాకి ఏం క్రేజ్ తగ్గలేదు కదా. హరిహర వీరమల్లు కూడా రిలీజ్ వచ్చే వరకు ఆ క్రేజ్ దానికి అలాగే ఉంది, ఒక డిఫరెంట్ క్యారెక్టర్ అది. ఈ సినిమాకి వచ్చేవరకల్లా మా సినిమా డిసప్పాయింట్ చేసినా క్రేజ్ అలాగే ఉంది. దీని తర్వాత వచ్చే సినిమా మీద కూడా వాళ్ళ అంచనాలు అలాగే ఉంటాయి. కాబట్టి కొత్తగా స్టార్స్ కు కొత్తగా ట్యాగ్ వచ్చేది ఏమీ ఉండదు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.